ఈ లైఫ్కి నాకు ఇంకేమైనా చెప్పాలి అనుకున్నా కూడా నేను పడ్డ బాధలు అనేది మామూలుగా నేను ఎవరితో షేర్ చేసుకోను, నాకు ఇష్టం ఉండదు. నా కళ్ళు తెరిచినా నా బాధ బయటికి రావాలన్నా నా కొడుకు దగ్గరే నేను బాధపడతాను. వాడికి తెలుసు బాగా నా గురించి. అండ్ ఎవరిని బెగ్ చేయను. మనసున్నా, మానవత్వం ఉన్నా, లేదు నిజంగా దేవుడు అనేవాడు ఉన్నా తప్పకుండా ఏదో ఒక రోజు న్యాయం చేస్తాడు. అలా అని నేనేమి కనిపించిన వాళ్ళ దగ్గర ఏడుస్తూ కూర్చోను. చెప్పాను కదండి, నా కన్నీళ్ళకి అర్హత ఉంది నా కొడుకు ఒక్కడికే. నా కొడుకు ఒక్కడి కోసమే ఏడుస్తాను నేను. అంత వాల్యూ ఇస్తాను నా బిడ్డకి. నా బిడ్డ కూడా ప్రాణం పెడతాడు నేనంటే. సో దాని తర్వాత బయటికి వస్తే నేను ఎక్కడ బయట ఏడవను, నాకు ఇష్టం ఉండదు అలాగా. నాకు కావాల్సింది, దిస్ ఇస్ మై పర్సనల్, ఇది నా పర్సనల్ వార్. అందరూ నన్ను నువ్వు ఒక శివంగిలాగా పోరాడుతున్నావు అన్నారు. ఇట్స్ ఎ రైట్ వర్డ్ ఫర్ మీ. అండ్ నేను వదలను. ఒక్కటి నేను పట్టుకున్నానంటే దాంట్లో నేను గెలిచాను అనిపించుకునేదాకా వదలను, తర్వాత ఇదే న్యాయం అనిపించేదాకా కూడా వదలను. ఎందుకంటే ఇలాంటిది ఇంకొకరు చేయకూడదు అంటే గవర్నమెంట్ నిద్రపోతుంది. అటు ఆంధ్ర నిద్రపోతుంది, ఇటు తెలంగాణ నిద్రపోతుంది, అటు సెంట్రల్ కూడా నిద్రపోతుంది. ఈ మాట మీద డిబేట్కి రమ్మని చెప్పాను నేను. డిబేట్ కూర్చుంటాను వెరీ షార్ట్లీ. అది కూడా రోడ్లో కూర్చుంటాను, బయట కూడా కూర్చోను. ఎందుకంటే ఇన్ని రోజులు నేను చాలా చూశాను, చాలామంది కోసం చూశాను. ఎవరు వచ్చినా కూడా వాళ్లకున్న ఒక ఐపీఎస్ ఐఏఎస్ అనేసరికి లొంగిపోతున్నారు. ఎవరో ఎందుకండి, నాకు న్యాయం చేస్తానన్న వాళ్ళు లొంగిపోయారు. కానీ నేను మిగిలిపోయా. వాళ్ళు అనుకుంటున్నారు ఈ అమ్మాయి కూర్చొని తినేసే ఊరికే ఉంది, అన్నీ అయిపోయిందంటే. ఈ మధ్య ఎవరో చెప్పారు, ఏమండి విజయ్ గోపాల్ అనే ఆయన మిమ్మల్ని 50 కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకున్నాడంట కదా అని. నేను లీడ్ ఇండియాలో ఉన్నాను. మేమెవరము హంగులు చూపించం. అంటే ఎంత డబ్బు ఉన్నా కూడా మేము చాలా సింపుల్గా ఉంటాం. అలాంటిది ఇప్పుడు మీరు మా ఇంట్లోకి వచ్చారు, మా ఇల్లంతా షూట్ చేశారు. మా ఇంట్లో ఎక్కడైనా మీకు రిచ్నెస్ కనిపించిందా? నా కొడుకు పెరగటానికి, నా కొడుకు గౌరవంగా బతకటానికి ఎంత కావాలో నేను బయటకు వస్తే అమ్మా నమస్తే అనో, ఉస్తు గారు బాగున్నారా, నమస్తే అండి అంటం వరకే తప్ప అక్కడి నుంచి నా ఇంట్లోకి అడుగు పెట్టిన మగవాళ్ళు అంటే నిన్న నాకు స్కూల్ గురించి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చిన ప్రెస్ పాత్రికేయులు మన వాళ్ళు బ్రదర్స్ తప్ప ఇంకెవ్వరు రారు నా ఇంటికి. ఒకటి, దీంతో నాకెందుకు రా బాబు ఎగిస్తుంది అన్న ఒక భయం ఉంది. 2, ఈవిడ జోలికి మనం వెళ్ళకూడదు అన్న మర్యాద ఉంది. ఆ అమ్మాయిని అలా ఉంచేద్దాం అన్న ఇది ఉంది. కాబట్టి ఐఎమ్ గ్రేట్లీ థ్యాంక్ఫుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకటి మాత్రం నాకు తెలుసు, ఈ వార్లో నేను బయటికి వెళ్తే ఇంటికి రాకపోవచ్చు అని కూడా నాకు తెలుసు. ఆ మరుసటి రోజు నా కొడుకు నా ఫైల్ తీసుకొని కోర్టుకు వెళ్తాడని కూడా నాకు తెలుసు. సో నా కొడుకుని నేను అలా పెంచుకుంటున్నా. సో ఐఎమ్ వెరీ డేర్.